ఫ్రై చేసేద్దాము పదండి. స్క్విడ్ ఫ్రై కోసం మనము దాన్ని బాగా కడిగి క్లీన్ చేసి పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టున్నాము. కొంచెం కొత్తిమీర కూడా వేసినాను. సో ఎలా ఫ్రై చేద్దాం చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను, కడాయి పెట్టుకున్నాము. ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకునేసాము. అందులో ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం పేస్ట్ దాంట్లో వేసినాము. దీంట్లో కొంచెం వేసుకోండి. ఎర్రగడ్డలో అల్లం వెల్లుల్లి బాగా వేగినాక టమాటోస్ వేసుకోవాలి. కూడా బాగా మగ్గనివ్వాలండి. కాసేపు బాగా వేగాయి. ఇప్పుడు కొంచెం పసుపు, అట్లా ఉంటుంది. మన అర్జెంట్ చేస్తే ఇట్లా ఉంటుంది. పసుపు కింద పడిపోయింది చూడండి. గరం మసాలా, కారం, ఇది మసాలా కారం అండి. ఫ్రై చేసేయాలి. కారం వాసన, పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మనం ఈ మసాలాలు వేసేద్దాం. స్క్విడ్ని తమిళ్ అయితే కడమ అంటారండి, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ బటన్లో కామెంట్ పెట్టండి తెలుగులో ఏమంటారు స్క్విడ్ని. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. బాగానే ఇట్లా ఫ్రై చేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. దాన్ని కూడా చూడండి, ఇట్లా బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. ఆయిల్లోనే బాగా ఫుల్ డ్రై రోస్ట్ అవ్వాలి. కొంచెం దూరం నుండి కలిపెట్టండి, అవి కూడా కొంచెం తేలుతాయి. టపా 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 అంట చెదురుతాయి పైకి. సో అయిపోయిందండి. స్క్విడ్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసి, స్క్విడ్ ఎలా వచ్చిందో మా పెద్దవాడికి టేస్ట్ చేయమని చెప్దాము. ఇదో బాబు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. బాయ్.